ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఇప్పటికే 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్ష సూచన కనిపిస్తోంది. ఇంకా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. గత 2 రోజులుగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒంగోలులో కొన్ని ప్రధాన కాలనీలు పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కున్నటువంటి పరిస్థితి. అటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ప్రకాశంలో ఉన్నటువంటి మార్కాపురంలో కావచ్చు కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మరొక అల్పపీడనం ఏర్పడబోతోంది. మరికొన్ని రోజుల పాటు అంటే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఇప్పట్లో లేదు అని చెప్పి ఒక సంకేతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ప్రజలు వర్షం పడేటప్పుడు బయటకు రావద్దని చెప్పి హెచ్చరిక జారీ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎక్కడైతే భారీగా వర్షాలు పడుతున్నాయో అక్కడ వాగులు, వంకలు, చెరువులు, కట్టలు అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పి అధికారులు కూడా ఒక ఆదేశం వెళ్ళింది. దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. ఇక్కడున్న అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మాట్లాడుతున్నారు. హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడిన పరిస్థితి. ఎక్కడికక్కడ వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల మీద కొంత అలర్ట్గా ఉండండి. ఎక్కడైతే బీభత్సంగా వర్షపాతం నమోదవుతుందో అక్కడ వెంటనే చర్యలు తీసుకోండి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సందర్భంగా అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దుబాయ్ నుంచి నేరుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు అధికారులు, ముఖ్యంగా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఎక్కడైతే భారీగా వర్ష సూచన ఉందో, గత 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయో, మరొక 2-3 రోజుల పాటు వర్షపాతం ఎక్కువగా కురిసేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హుటాహుటిన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. మొత్తం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. కాలనీలు పూర్తిగా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం బీభత్సంగా కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా సమాచారం వస్తుంది. కలెక్టర్ హిమాంశు శుక్లా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. నెల్లూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కమ్మవారిపల్లెలో అనంతసాగరం మండలం అక్కడ కూడా వరద విపరీతంగా కనిపిస్తోంది. ఈ జిల్లా వ్యాప్తంగా 2వ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లింగసముద్రంలో 8.3 సెంటీమీటర్లు, ఉలవపాడులో 6.2 సెంటీమీటర్లు, తర్వాత మర్రిపాడులో 5.3 సెంటీమీటర్లు, ఉదయగిరిలో 4.7, అనంతసాగరం, కొండాపురంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గత 4-5 రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పెన్నా నదిలో వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ మర్రిపాడు మండలం బొగ్గేరు, సైదాపురం మండలం పిన్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. గుడ్లూరు తెట్టు అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. రాళ్లవాగు ఉధృతికి పూర్తిగా అక్కడ రాకపోకలు స్తంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. మచిలీపట్నంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతూ ఉంది. వర్షం కారణంగా కాలువల్ని తలపిస్తున్నాయి అక్కడ ప్రధాన రహదారులన్నీ కూడా. అక్కడ బస్టాండ్ ప్రాంతం, కోర్టు సెంటరు, కలెక్టర్ కార్యాలయాలు అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. విద్యా సంస్థలకి నేడు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరప లేకుండా వర్షం పడుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, పెదకూరుపాడులో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చీరాల అయితే తెల్లవారుజాము నుంచే వర్షం బీభత్సంగా కురుస్తోంది. అద్దంకిలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతూ ఉంది. బాపట్ల జిల్లా కొల్లూరు, నగరం, బటిప్రోలు, చీరాల, పర్చూలు, రేపల్లెలో కూడా వర్షం పడుతోంది. ఇక బాపట్ల అయితే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రహదారుల మీద వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే పూర్తిగా రోడ్డు కనిపించట్లేదండి.
అంత బీభత్సంగా వర్షం కురవటం వల్ల రోడ్లన్నీ నీటిమయం కావటం వల్ల అక్కడ వాహనదారులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ వాటర్ని తొలగించే పరిస్థితి చేస్తున్నప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ వర్షం పడటం, మళ్ళీ రోడ్లన్నీ కూడా జలమైపోవటం, లోతట్టు కాలనీలలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చాలా అంటే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నీటిని బయటకు పంపేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు పడటం, మళ్ళీ ఇంకా 2-3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని చెప్పి సమాచారం రావడంతో అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇక రాయలసీమలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రిలో నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం పడతా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతుంది. హిందూపురంలో పూర్తిగా రహదారులు కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ విధంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు యానాంలో కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూడా అక్కడ యానాంలో కుండపోతగా వర్షం కురిసింది. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారులు, వీధుల్లో వరద ప్రవహిస్తుండడంతో వాహనదారులు చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఇటు శ్రీకాకుళం అటువైపు వర్షాలు లేవు, కానీ ఇటు ఈ బెల్ట్ మాత్రం ఉత్తరాంధ్ర అటు వర్షాలు లేవు. ఈ అల్పపీడన ప్రభావం దీనివల్ల చాలా అంటే చాలా ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తోంది. మిగతా రాయలసీమ బెల్ట్ను కూడా మొత్తం కలుపుకుంటే ఓవరాల్గా 14 జిల్లాలకు హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. సముద్రంలో వేటకు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉవ్వెత్తన ఎగసిపడుతున్నాయి అలలన్నీ కూడా. సో కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇంకా సముద్రం ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే జలమైపోయినాయో అక్కడ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. మునిగిపోయినటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళకి నిత్యావసరాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరొక వైపు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హుటాహుటిన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరొక అల్పపీడనం ఏర్పడి మరింత ఉధృతంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక సమాచారం రావడంతో, ఒక హెచ్చరిక రావడంతో అధికారులు హుటాహుటిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దుబాయ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా మంత్రులతో, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. లోతట్టు కాలనీలు ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వేగంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.